భారతదేశానికి సంబంధించిన విమానాన్ని హైజాక్ చేసినటువంటి విషయంలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏంటి అంటే ది కాందహార్ హైజాక్ స్టోరీ అంటూ వచ్చినటువంటి స్టోరీకి ఇప్పుడు పెద్ద సంచలనం అయింది. అందులో డైరెక్టర్తో వివాదం ఏంటి అంటే, సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి బీజేపీ వాళ్ళ అనుకూలు సినిమాలు తీస్తున్నప్పుడు వీళ్ళు కూడా అప్పటి తీయాలి కదా. కాందహార్ విమానం హైజాక్ని తీసుకొచ్చారు. అందులో IC-814 ది కాందహార్ హైజాక్ స్టోరీ తీవ్ర వివాదం రేకెత్తించింది. దేనికంటే ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814ని 1999లో హైజాక్ చేయడం మీద ఆధారపడిన సిరీస్ తాలిబాన్ నియంత్రణలో కాఠ్మండు నుండి కాందహార్ వరకు విమాన ప్రయాణాన్ని వర్ణిస్తుంది. అయితే అంతవరకు తప్పేం లేదు. ఇందులో ఉన్నటువంటి పాత్రల పేర్ల విషయంలో వాజ్పేయి ప్రభుత్వం మీద ప్రతికూలత వ్యక్తం చేసే విషయం మీదన ఆగ్రహవేశాలు వ్యక్తమైంది. ఏంటి అంటే వెబ్ సిరీస్లో నిర్మాతలు హైజాకర్ల పేరుని బోలా శంకర్గా మార్చారు. ఎవరు? పాకిస్తానీ ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేసి నేపాల్ నుండి వస్తున్న విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల సహాయంతో వాళ్ళ ఉగ్రవాదుల్ని కొంతమందిని విడిపించుకుని ఆ తర్వాత వెళ్ళిపోయినటువంటి సంఘటనని అందులో ఉన్న పాత్రదారులు విమానాన్ని హైజాక్ చేసిన వాళ్ళని హిందువులుగా చూపించే ప్రయత్నం చేసింది. పేర్లు అవి పెట్టింది. అక్కడ ప్రశ్నిస్తున్నారు, విమానం హైజాక్ మీద సినిమా తీయడం తప్పులేదు. అందులో ఆ టైంలో ఫెయిల్యూర్ ఏంటి అంటే ప్రజా ఉద్యమాలు చేసి వాజ్పేయి మీద ఒత్తిడి తెస్తే బందీలను విడిచిపెట్టాలని ఆ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం. వాజ్పేయి జీవితంలో వాజ్పేయి పాలనలో మత్సంటూ నేనైతే ఆయన మీద నెగిటివ్గా ఫీల్ అయ్యేది అదే. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తోంది, వాళ్ళు చచ్చిపోతున్నారన్నా సరే యుద్ధం ఆపట్లేదు. అట్లాగే తీవ్రవాదులను ఆపమని చెప్పి ఆ రోజున కనుక మనం వెళ్ళి యుద్ధ విమానంతో అక్కడికి వెళ్ళి దిగి దొరికినట్టు కాల్చి పడేస్తే దిక్కుమొక్కు ఉండేది కాదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా మూసుకుని కూర్చుని ఉండేది. కానీ ఇదే తాలిబాన్లు ఆ రోజున వాళ్ళకి సహకరించారు, కథ నడిపించారు. దాన్ని సరైన పిక్చరైజేషన్ కాకుండా ఎంత కావాలో అంతకే చేస్తారనడానికి సజీవ సాక్ష్యం.